వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఎట్ లాస్ట్ మనకి బడ్జెట్ అనేది వచ్చేసింది అనమాట. సో ఈ బడ్జెట్లో ఏ కీ పాయింట్స్ ఉన్నాయి, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, బడ్జెట్ అనేది ఎట్ లాస్ట్ మనకి వచ్చేసింది. సో ఓవరాల్గా బడ్జెట్లో కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఒక లేమెన్, ఒక కామన్ మధ్యతరగతి కుటుంబానికి ఏదైనా యూజ్ ఉందంటారా? సో బేసిక్గా ఇది ప్రజల బడ్జెట్ అని చెప్పటం కంటే సహజంగా ప్రజల బడ్జెట్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్లను తగ్గించినా, క్యాపిటల్ గెయిన్స్ అని తగ్గించినా కానీ సహజంగా ప్రజల బడ్జెట్ అని అంటాము. డైరెక్ట్గా ప్రజలకే బెనిఫిట్ వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజా బడ్జెట్ అని అంటాం. సో బేసిక్గా ఇప్పుడు మనం ఈ సంవత్సరం కార్పొరేట్ బడ్జెట్ వస్తుందని అనుకున్నాము, బట్ కార్పొరేట్ బడ్జెట్ కూడా రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ అంతా కూడా క్యాపెక్స్ ఫోకస్డ్ స్ట్రాటజీ అండ్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ ఓరియంటేషన్గానే ఉంది. సో స్ట్రాటజిక్ ఎకానమీ ఫోకస్ మీదగా ఎక్కువగా కనపడుతుంది. సో బేసిక్గా మన ఇండియాలో ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి బడ్జెట్స్ని మరికొద్దిగా ఎన్హాన్స్ చేసుకుంటూ అండ్ అదేవిధంగా ఏవైతే కరెంట్ ప్రాబ్లమ్స్ మన ఇండియాలో చూస్తున్నామో, మనకి ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్ అయి ఉండొచ్చు, వాటిని కొద్దిగా అడ్రస్ చేస్తారేమో అనుకున్నాం, కానీ వాటిని కూడా పూర్తి స్థాయిలో అడ్రస్ చేయలేదు. హవెవర్ వన్ బై వన్ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మేజర్గా కీ ఫోకస్ వచ్చేసరికి ఫిజికల్ డెఫిషియట్ టార్గెట్ని గట్టిగా మెయింటైన్ చేయాలనుకున్నారు. అది గతంలో మనకి 4.4% ఆఫ్ టు ద జీడిపి ఉండేది. ఇప్పుడు దాన్ని ఇంకా 4.3% ఆఫ్ ద జీడిపికి తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే, దెర్ ఇస్ అ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ద ఇండియన్ జీడిపి. గతంలో 6% ఎరాలో మన ఇండియన్ జీడిపి ఉండేది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి 7% స్ట్రక్చరల్ గ్రోత్ ఎరాలోకి మన ఇండియన్ జీడిపి అనేది ఎంటర్ అయింది. సో బేసిక్ ఇది ఏం చేస్తుంది, మనకి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, మనకి ఒక మీడియం టర్మ్లో గ్రోత్ ట్రెజెక్టరీ ఇండియాలో అయితే ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి. సో బేసిక్గా మనకి ఒక స్ట్రాంగ్ జీడిపి నెంబర్ 7%తో వెళ్ళటము అండ్ లో ఇన్ఫ్లేషన్ ఇదే టైంలో మనకి ఇండియాలో రికార్డ్ అవ్వటము, ఇదంతా కూడా మనకి ఒక మంచి గోల్డీ లాక్ ఎరా కింద మనకి ఇది ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాంతోపాటుగా క్యాపెక్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. మనం గతంతో కంపేర్ చేస్తే ఈసారి 9% వరకు కూడా ఇండియాలో క్యాపెక్స్ అనేది అయితే మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ అప్రోచ్ కింద మన ఇండియన్ యూనియన్ బడ్జెట్ అయితే యాజ్ ఆఫ్ నో మనకి క్లియర్గా కనపడుతోంది. సో అట్ ద సేమ్ టైం మనకి ఇంత పాజిటివ్ ఎలిమెంట్స్ ఉండగా కూడా, అంటే స్ట్రాంగ్ జీడిపి అండ్ వీక్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్ అనేవి స్ట్రాంగ్గా వెళ్తూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏదైతే మనకి ఒక జాగ్రత్తలు ఏవైతే తీసుకుంటున్నారో, అంటే జీడిపిని మెయింటైన్ చేసే విధంగా, ఇన్ఫ్లేషన్ లోవర్గా మెయింటైన్ చేసే విధంగా, ఎట్ ద సేమ్ టైం డెట్ టు జీడిపి రేషియోని తగ్గించుకునే విధంగా, దాన్ని కూడా తగ్గించుకునే విధంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు స్ట్రక్చరల్లీ స్ట్రాంగ్ ఎకానమీగా మన ఇండియా మారుతుంది. సో రానున్న రోజుల్లో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా ఎస్కలేట్ అయినప్పటికీ కూడా మన ఇండియన్ ఎకనామిక్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ బడ్జెట్ని మొత్తాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు అమెరికాలో ఒక సమస్య ఉంది అని మనం చూస్తున్నాం. ఎలా, వాళ్ళు డెట్ టు జీడిపి పెరిగిపోవటము, కనీసం వాళ్ళ ప్రభుత్వం రన్ చేసుకోవడానికి కూడా అప్పులు చేయలేని పరిస్థితుల్లో ఉండటము, విపరీతమైన వడ్డీ రేట్లు, విపరీతమైన ఇన్ఫ్లేషన్, స్లో జీడిపి, ఇవన్నీ ఉండటంతో వాళ్ళ ఎకనామిక్ ఇష్యూస్ని ఎదుర్కొంటున్నారు. మన ఇండియా దానికి ఆపోజిట్ సైడ్లో ఉంది, దాన్ని మరింతగా బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రానున్న రోజుల్లో ఎకనామిక్ క్రైసిస్, రిసెషన్స్ ఇట్లాంటివి ఏమైనా రావచ్చు అనే మార్కెట్లో మన మాటలు వింటున్నాం చూసారా. వాటి అన్నిటికీ కూడా మనం ముందుగానే ప్రిపేర్డ్గా ఉండే విధంగా మన ఇండియన్ యూనియన్ బడ్జెట్ 2026 అనేది ప్రవేశపెట్టినట్టుగా కనపడుతోంది. అండ్ పర్టికులర్లీ మనకి న్యూ ట్యాక్స్ యాక్ట్ 2025 ఏదైతే ఉందో, మనకి పోయిన సంవత్సరం ఇంప్లిమెంట్ చేసినటువంటి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, అది ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి రావటం అయితే మనకు అర్థమవుతుంది. సో పాత ఇన్కమ్ ట్యాక్స్ పాలసీస్తో కంపేర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ అనేది చాలా సింప్లిఫైడ్గా, మోడిఫైడ్గా కనపడుతుంది. అండ్ ఎస్, పర్టికులర్గా యాజ్ ఆఫ్ నౌ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ లాస్ట్ ఇయర్ చేసినటువంటి చేంజెస్ అప్లికబుల్గా ఉంచారు. కొత్త చేంజెస్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఏం ఇంప్లిమెంట్ కావట్లేదు. కాకపోతే టీసీఎస్ రిలేటెడ్గా మాత్రం కొన్ని మార్పులు చేర్పులు అయితే తీసుకొని వచ్చారు. మన గతంలో మనకి టూర్స్కి వెళ్ళే వాళ్ళకి టీసీఎస్ అనేది దాదాపుగా 20%గా ఉండేది, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అని అంటాము. అది దాన్ని 2%కి స్లైస్ చేసేసారు, అంటే విపరీతంగా తగ్గించేసారు దాన్ని. 90% తగ్గిపోయింది అది. అట్ ద సేమ్ టైం మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా బయటికి వెళ్ళే వాళ్ళకి గతంలో 5%గా ఉండేది, దాన్ని 2%కి దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. అట్ ద సేమ్ టైం కొద్దిగా కార్పొరేట్స్కి బ్యాడ్ న్యూస్ ఉంది. సో స్టాక్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి గల కారణం 2 ఎలిమెంట్స్ కీగా ఫోకస్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి కార్పొరేట్ బైబ్యాక్ రిఫార్మ్ ఒకటి తీసుకొని వచ్చారు. గతంలో డివిడెండ్స్ ఏవైతే ఇస్తారో ఒక రకంగా, అంటే మనం డివిడెండ్స్ ఇస్తే డివిడెండ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఆ డివిడెండ్ ట్యాక్సెస్ బదులు షేర్స్ బైబ్యాక్ని అనౌన్స్ చేసి దాని ద్వారా ప్రాఫిట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
ఉదాహరణకి 1000 రూపాయలు యాక్చువల్ స్టాక్ ప్రైస్ ఉంటే ఒక 200 రూపాయలు అడిషనల్గా పే చేసి వాళ్ళకి అట్లా ప్రాఫిట్ రూపంలో పే చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని కూడా తీసుకొని వచ్చి ఆ బైబ్యాక్ను కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ల్యాబ్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల కొంతవరకు కార్పొరేట్స్కి ఇన్కమ్కి డెంట్ పడే అవకాశాలు ఉంటాయనే చిన్న సెంటిమెంట్, మేజర్ ఏం కాదు, అది ఇట్స్ వెరీ మైనర్ థింగ్, బట్ స్టిల్ ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. దానికంటే మేజర్ ఇంపాక్ట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ని బాగా ఇంక్రీజ్ చేశారు. ఎస్టీటీ ఆల్రెడీ ఎక్కువగా ఉండటం వల్లనే ఎఫ్ఐఎస్ కొద్దిగా అలిగారు అన్న మాటలు గతంలో ఎన్నోసారి మాట్లాడుకున్నాం. ఇప్పటికీ కూడా అది ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగానే కనపడుతుంది. కంటిన్యూ అవటమే కాకుండా దాన్ని మరింతగా ఇంక్రీజ్ చేశారు, హయ్యర్ ఎస్టీటీ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో దీనివల్ల మన స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మార్కెట్లో అంటే అది అనౌన్స్ చేసినప్పుడు మనకి 25,300 200 దగ్గర ఉండేటువంటి మార్కెట్ దాదాపుగా 24,600 వరకు పడి మళ్ళీ 25,000 వరకు కూడా రికవర్ అయింది కొంతవరకు. దెర్ ఇస్ అ గ్రేట్ రికవరీ ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ సెగ్మెంట్స్ ఇంకా బాగానే డెంట్ తీసుకున్నాయి. నిఫ్టీ 50 ఏమో 1% డెంట్ తీసుకుంటే మిడ్ క్యాప్ ఏమో 2% డెంట్ తీసుకుంది. స్మాల్ క్యాప్ కూడా దాదాపుగా 2% వరకు డెంట్ తీసుకుంది. దానికి మేజర్ రీజన్ నేను అనుకోవడం ఎస్టీటీ రిలేటెడ్ ఇంక్రీజ్ ఏదైతే జరిగిందో. సో బేసిక్గా వీళ్ళ యొక్క ఉద్దేశం ఇది పెంచడానికి గల కారణం ట్రేడింగ్ యొక్క వాల్యూమ్స్ని, పర్టికులర్ రీటైలర్ యొక్క పార్టిసిపేషన్ తగ్గించే ప్రయత్నం వాళ్ళు ఆ స్టాండ్స్లోనే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ పార్టిసిపేషన్ రిటైలర్స్దే కాదు, ఎఫ్ఐఎస్ది కూడా, డిఐఎస్ది కూడా ఎక్కువగానే ఉంటుంది. సో బేసిక్గా ఇటువంటి యాక్టివిటీ రీటైలర్ కంట్రోల్ చేయడం కోసం చేసినప్పటికీ బిగ్ ప్లేయర్స్కి అది నచ్చదు కాబట్టి మేబీ మార్కెట్ కొద్దిగా దాన్ని నెగిటివ్గా తీసుకునే ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా కొన్ని స్ట్రాటజిక్ మూవ్స్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే తీసుకున్నట్టుగా కనపడుతోంది. పర్టికులర్గా రేర్ ఎర్త్ కారిడార్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేసింది. ఈ రేర్ ఎర్త్ కారిడార్స్కి సంబంధించి పర్టికులర్ రేర్ ఎర్త్ మెటల్స్ మనం ఏమైనా కొనాలి అని అంటే చైనా దగ్గర నుంచి తప్పించి ఇంకొక ఆప్షన్ లేదు. దాదాపుగా 90% వరకు కూడా చైనా దగ్గర నుంచే. అంటే ఒక రకంగా మనకి మోనోపోలీ మెయింటైన్ అవుతుంది క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ విషయంలో. సో బేసిక్గా మనం దాన్ని కొద్దిగా డిస్టర్బ్ చేయాలంటే మనం ఎక్స్పోర్ట్ చేయకపోవడం తర్వాత విషయం, కానీ మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ వరకు కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవాలనే ఒక ఉద్దేశం క్లియర్గా వాళ్ళకి కనిపిస్తుంది. దానికోసం ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడులో ఒక కారిడార్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ISM 2.0 సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్, మెటీరియల్స్ అండ్ డొమెస్టిక్ ఆ ప్రోడక్ట్స్కి అంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి 40,000 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ని అలొకేట్ చేశారు. గతంలో ఉన్న బడ్జెట్తో కంపేర్ చేసి ఇది డబుల్ ద బడ్జెట్. ఎట్ ద సేమ్ టైం బయోఫార్మా శక్తి, దానికోసం ఒక 10,000 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని యొక్క పని ఏంటి అని అంటే ఒక స్పెషలైజ్డ్ నెట్వర్క్ అండ్ 3 న్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక గ్లోబల్ హబ్గా మార్చాలి మన ఇండియన్ ఫార్మాసిటికల్ని అని చెప్పేసి మనం దాని గురించి అంటే ఆ పర్టికులర్ బయోఫార్మా శక్తి 10,000 కోట్లు పాలసీ మనకి ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్గా కూడా మన బడ్జెట్ అయితే కనపడుతోంది. హై స్పీడ్ ప్యాసింజర్ రైల్స్ 7 న్యూ కారిడార్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ముంబై టు పూణే టు హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి టు సిలిగురు. సో బేసిక్గా ఇది కూడా ఒక పాజిటివ్ ఎలిమెంట్గా అయితే కనపడుతోంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాదు, ఆ డెవలప్మెంట్ చేసేటువంటి డెవలపర్స్కి కొద్దిగా రిస్క్ మిటిగేషన్ కూడా ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి అఫ్కోర్స్ ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని కొద్దిగా ఇది చేయడం కోసం అని చెప్పేసి సెటిల్మెంట్స్ని స్పీడప్ చేస్తున్నారు. T+1 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ హాలిడే అంటిల్ 2047 ప్రొసీడెడ్ ఫర్ ద ఫారెన్ క్లౌడ్ ప్రొవైడర్స్, అంటే ఎవరైతే ఫారెన్ క్లౌడ్ ప్రొవైడర్స్ యూజింగ్ ద ఇండియన్ డేటా సెంటర్స్. సో ఇది ఏం చేస్తుంది, ఇండియాలో డేటా సెంటర్స్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడి నుంచి డేటా సెంటర్స్ యొక్క సర్వీసెస్ తీసుకునే వాళ్ళకి దాదాపుగా 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా ఒకసారి సెక్టార్ ఇంపాక్ట్స్ ఏవి ఎట్లుంటాయనేది చూస్తే రైల్వే అండ్ ఇన్ఫ్రాకి హై పాజిటివ్ ఈ బడ్జెట్, సెమీ కండక్టర్స్కి హై పాజిటివ్, బయోటెక్నాలజీకి హై పాజిటివ్, ఏవియేషన్కి కూడా కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏవియేషన్ రిలేటెడ్ BCD ఎగ్జంప్షన్ ఆన్ పార్ట్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సివిల్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటువంటి పార్ట్స్ ఇంపోర్ట్స్ మీద కొద్దిగా డ్యూటీని తగ్గించడం జరిగింది. టూరిజం ఈజ్ ఆల్సో ఇన్ ద పాజిటివ్ ఎలిమెంట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ టూరిజంని పెంచే విధంగా, ఈవెన్ టూరిజం గైడ్స్ని పెంచే విధంగా రకరకాల ఇన్స్టిట్యూట్స్ 12 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయటము అండ్ టెంపుల్ టౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా ప్రమోట్ చేయటము, పిల్గ్రిమ్ సెంటర్స్ వీటి మీద కూడా ఉంది కొంతవరకు. సో మేజర్గా ఈ పర్టికులర్ సెక్టార్స్ వరకు కొద్దిగా అంటే మేజర్గా బ్రాడర్ బేస్డ్ మార్కెట్ అంటానికి అయితే లేదు, బట్ పర్టికులర్ ఫ్యూ సెక్టార్స్ పరంగా మాత్రం కొద్దిగా ఇంపాక్ట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. మెయిన్గా వచ్చేసరికి రైల్వే ఇన్ఫ్రా, సెమీ కండక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే AI రిలేటెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ వీటిని కూడా, అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్గా కూడా కొద్దిగా AIని ఇంట్రడ్యూస్ చేసి
అంటే మేబీ ఏఐని ఇంట్రడ్యూస్ ఫార్మింగ్ చేయించారు, ఏఐని ఇంట్రడ్యూస్ చేసి రీసెర్చ్ చేపిస్తారు. ఓకే 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 యా, సో బేసిక్గా ఇట్ వాజ్ అ స్ట్రాటజిక్ బడ్జెట్ అని చెప్పాలి. సో జనరల్ పబ్లిక్కి డైరెక్ట్గా ఇది ఉపయోగపడేటువంటి బడ్జెట్ కింద మనం పరిగణించకూడదు, కానీ ఇండియన్ గ్రోత్ స్టోరీని స్టేబుల్గా మెయింటైన్ చేసే విధంగా అండ్ ఆల్రెడీ ఏదైతే గ్రోత్ స్టోరీ ఉందో దాన్ని కంటిన్యూ చేసే విధంగా, వాళ్ళ క్యాపెక్స్ని ప్రాపర్గా కంటిన్యూ చేసే విధంగా మాత్రమే ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్గా పరిగణించాలి. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.